స్తోత్రం. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 91 అధ్యాయము 14, 15, 16 3 వచనాలు చదువుకుందామండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేనతని తప్పించేదను. అతడు నా నామము నెరిగినవాడు గనక నేను అతని గనపరిచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో వాక్యం ఏమని సెలవిస్తుందండి? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతని తప్పించేదను అని పరిశుద్ధ గ్రంథ లేఖనాలు సెలవిస్తున్నాయి. కీర్తనాకారుడు అతడు నా నామము నెరిగినవాడు గనక నేను అతని ఘనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదనని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు వారిని మనము ప్రేమించే వారముగా ఉండాలి. ఆయన్ని మనం శ్రద్ధగా వెతికే వారముగా ఉండాలి. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. మనం ప్రార్థించే వారముగా ఉండాలి, మొరపెట్టే వారముగా ఉండాలి. క్రైస్తవులమని చెప్పుకునే మనము, యేసుక్రీస్తు బిడ్డలమని చెప్పుకునే మనము ఆయనకు మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. తెల్లవారుజామున లేచి మొరపెట్టాలి, ఉదయం మొరపెట్టాలి, మధ్యాహ్నం మొరపెట్టాలి, సాయంత్రం ప్రార్థన చేసుకోవాలి. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసుకుంటామో, ఎప్పుడైతే మనం మొరపెడతామో ఆయన నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు మనకి నిజమైన స్నేహితుడు కనుకనే శ్రమలో మనకి దేవుడు తోడై ఉంటాడంట. అలాగే శ్రమల్లో నుండి మనల్ని విడిపిస్తాడు. ఆయన విడిపించి గొప్ప చేస్తాడు. ఎప్పుడు మనం ఆయనకు మొర్రపెట్టినప్పుడు, మనం ఆయనకి దగ్గరగా ఉన్నప్పుడు. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చునని వాక్యం సెలవిస్తుంది. మన అవసరాలు, మన అక్కర్లు తీర్చినప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఆయన్ని మనం స్తుతిస్తాం, ఆయన్ని మనం ఘనపరుస్తాం. దేవుడు మనకి చేసిన మేలులను బట్టి చూసిన ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి స్తుతిస్తారు. వాళ్ళు సేవించే దేవుడు గొప్పవాడు, వాళ్ళు ఆరాధించే దేవుడు గొప్పవాడని అనేక మంది కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. చూడండి, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ముగ్గురిని అగ్నిగుండం ముందు నిలబెట్టి రాజు ఒక ప్రతిమను చేపిస్తాడు. ఆ ప్రతిమకు మొక్కమని చెప్తారు. దేశంలో ఉన్న ప్రజలందరినీ మొక్కమని చెప్తే వీళ్ళ ముగ్గురు మాత్రం మేము మొక్కం అంటారు. రాజా, నీవు నిలబెట్టిన ప్రతిమకు మేము మొక్కము అంటారు. అయితే మీరు మొక్కకపోతే, నేను నిలబెట్టిన బొమ్మకు మీరు నమస్కరించకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తానంటాడు. అయినా మాకు చింత లేదు, బాధ లేదు, మా దేవుడు రక్షిస్తాడు. ఒకవేళ మా దేవుడు రక్షించకపోయినా పర్వాలేదు, నీవు నిలబెట్టిన ప్రతిమకు మేము మొక్కమని ఒక గట్టి నిర్ణయం తీసుకొని వాళ్ళ ముగ్గురు రాజు ఎదుట నిలబడతారు. ఎవరి కొరకు వారు నమ్మిన దేవుణ్ణి చూడండి, వాళ్ళు ఎంత చక్కగా ప్రమోట్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు నమ్మిన విశ్వాసాన్ని ఎంత గొప్పగా నమ్మారో చూడండి. యేసుక్రీస్తు ప్రభువారిని, యెహోవా దేవుణ్ణి గొప్పవాడు, మా దేవుడు రక్షిస్తాడు, మేము సేవించుచున్న దేవుడు తప్పకుండా మమ్మల్ని విడిపిస్తాడని నమ్ముతూ, ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించినను రక్షించకపోయినను, రాజా నీవు నిలబెట్టిన ప్రతిమకు మేము మొక్కము, నువ్వు ఈ అగ్నిగుండంలో మమ్మల్ని పడవేసినా మాకు చింత లేదు, భయం లేదు, బాధ లేదని వాళ్ళు ఎంతో చక్కగా మాట్లాడుతూ ఉన్నారండి రాజు ముందు. యేసుక్రీస్తు ప్రభు వారి కోసం వారి కళ్ళ ముందు కష్టం, మరణం నిలబడినా సరే చూడండి, వాళ్ళు భయపడకుండా ధైర్యంగా నీవు నిలబెట్టిన ప్రతిమకు మొక్కమని రాజుతో వాళ్ళు సమాధానం చెప్తున్నారు. నిలబడ్డారు. వాళ్ళు నిలబడిన విధానాన్ని బట్టి, వారికున్న విశ్వాసాన్ని బట్టి అగ్నిగుండములో వేసిన తరువాత ఎవరొచ్చారండి? దేవదూతలు. వారికన్నా ముందు దేవదూత
వారిని కాపాడింది. వారికి అగ్ని వారిని ఏం చేయలేకపోయింది, అగ్ని వారిని దహించలేకపోయింది. వారి విశ్వాసము గొప్పదయ్యింది. యేసు ప్రభు మమ్మల్ని కాపాడుతాడు, దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, దేవుడు మమ్మల్ని కాపాడుతారు. ఒకవేళ మమ్మల్ని మా దేవుడు రక్షించకపోయినా మా దేవుణ్ణి మేము విడిచిపెట్టము, మా దేవుడికి ప్రార్థన చేయకుండా మేము ఉండము, మా దేవుణ్ణి మేము మొర్రపెట్టకుండా ఉండము, మా దేవుని సువార్త మేము ప్రకటించకుండా ఉండలేము, ఆయన గొప్పతనం మేము వివరించకుండా ఉండలేము అని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు నిలబడ్డారు గట్టిగా. వారు నమ్మిన విశ్వాసం మీద ఆ ముగ్గురు వ్యక్తులు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ముగ్గురు నిలబడ్డారండి. దేవుడు గొప్ప కార్యం వారి జీవితాల్లో చేయడమే కాకుండా అక్కడున్న రాజుగారికి, ఆ దేశంలో ఉన్న ప్రజలందరికీ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు సేవించుచున్న దేవుడే గొప్ప దేవుడు అని వారి విశ్వాసాన్ని బట్టి, వారు నిలబడిన విధానాన్ని బట్టి దేవుడు ఎంత గొప్ప దేవుడో వారు నిరూపించారు. మనం కూడా విశ్వాసంలో ఘనముగా నిలబడాలి, గట్టిగా నిలబడాలి. శ్రమలు వచ్చినప్పుడు, శ్రమలో నేను అతనికి తోడై ఉంటానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు శ్రమ వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇరుకు కలిగినప్పుడు, నష్టం వచ్చినప్పుడు బాధపడకుండా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు తప్పకుండా నన్ను విడిపిస్తాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు. వాళ్ళ ముగ్గురు సేవించిన దేవుడు ఎలాంటి వాడో వాళ్ళు తెలుసుకోగలిగారు. దేవుడు ఎంత గొప్ప. అందుకని యేసుక్రీస్తు ప్రభువాన్ని ఏం చేయాలంటే మనం రుచి చూచి తెలుసుకొనుడి అని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథం మనం ప్రతిరోజు తెరిచి చదివినట్లయితే ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో మనం తెలుసుకోగలుగుతాం. ప్రార్థన చేసినట్టయితే చూడండి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. ఎట్లాంటి విషయాల్లో నుండైనా సరే, ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నుండైనా సరే, ఎన్ని భయములు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు మనకి కలిగినా సరే వాటన్నిటి నుండి విడిపించేది ఎవరయ్యా అంటే జీవము కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. మనకి తోడుగా ఉన్నారు, మనలో ఉన్నారు, మన స్నేహితుడు, విడువక ప్రేమిస్తాడు. ఆనాడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలను విడిచిపెట్టలేదు. వారిని విడిచిపెట్టని దేవుడు మనల్ని కూడా విడిచిపెట్టడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యం సెలవిస్తుంది. నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఏం చేయాలి? నమ్మాలి, నమ్మకం ఉంచాలి. నమ్మిక మాత్రం ఉంచుము అని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించేదను అని వాక్యం సెలవిస్తుంది. గొప్ప దేవుడండి యేసుక్రీస్తు ప్రభువారు. నిత్యుడగు తండ్రి పరిశుద్ధాత్మదేవుడు మనతో ఉంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. మనం ఆయన్ని ఆశ్రయించాలి, మనం ఆయన్ని ప్రేమించాలి. ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, చూచుచున్న దేవుడు, చూచుచున్న దేవుడవయ్యా. నన్ను చూచినావు, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా, నీ పేరు ఏమిటో ఎరుగనయ్యా. నా పేరుతో నన్ను పిలిచావయ్యా, చూచుచున్న దేవుడవయ్యా. నన్ను చూచినావు. ఆయన చూచుచున్న దేవుడు, మనల్ని చూస్తున్న దేవుడు, మన పరిస్థితులు చూస్తున్న దేవుడు, మన స్థితిగతులు తెలిసిన దేవుడు, ఎరిగిన దేవుడు, నిజమైన స్నేహితుడు. మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి. నమ్ముదాం, ధైర్యంగా ఉందాం. ప్రతిరోజు వాక్యాన్ని చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా అని ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. కృపామయుడవు, దయామయుడవు అయిన యేసు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడవు,
ఆలోచనకర్తవు నిత్యుడగు తండ్రివి, సమాధానకర్త అయిన దేవా, మారని దేవా, మార్పులేని దేవా, చూచుచున్న దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం ప్రభ 91వ కీర్తన 14, 15, 16 వచనాలు చదువుకోవడానికి మీరు చూపిన ఈ కృపను బట్టి స్తోత్రములు. అవును ప్రభా, అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదనని నీ వాక్యం సెలవిస్తుంది. మొరపెట్టగలిగే శక్తి ప్రతి ఒక్కరికి దయచేయండి. సన్నిధానంలో మొరపెట్టుటకు సహాయం చేయండి, ప్రార్థన చేయుటకు సహాయం చేయండి, పరిశుద్ధ గ్రంథ లేఖనం చదవడానికి సహాయం చేయండి, కృప చూపించండి, దయ చూపించండి. ప్రతి ఒక్కరి అవసరతలు అక్కర్లు తీర్చండి, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి చుట్టూ మీ కంచె వేసి ఉంచండి. కృప చూపించి దయ చూపించి ముందుకు నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. రాజ్యం, బలం, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.